చిన్న చిన్న చుక్కల్లారా, రండి రండి. మీకోసం ఈరోజు చుక్కలు మనిషి జీవితం అనే చిన్న కథ చెప్పబోతున్నాను. వినండి. అనగనగనగనగా ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. చిన్నప్పటి నుంచే అతని జీవితం కష్టాలతో నిండిపోయింది. చదువు మధ్యలోనే ఆగిపోయింది. కుటుంబ పరిస్థితులు బాగోలేక పని కూడా చేయాల్సి వచ్చింది. ఆ రోజు రామయ్యకి జీవితం ఒక పూర్తి విరామం లాగా అనిపించింది. ఇక్కడితో నా కలలు ముగిసిపోయాయి అని అనుకున్నాడు. కానీ కాలం గడిచే కొద్దీ రామయ్య చిన్న చిన్న పనులు చేస్తూ ముందుకు సాగాడు. ఒక పని, మరో పని, మరో అవకాశం, ఇలా అతని జీవితంలో ఒక్కొక్క చుక్కలాగా చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి. ఆ చుక్కలు ఆగిపోవటం కాదు, కొనసాగటానికి సంకేతాలు. కొన్ని సంవత్సరాల తర్వాత రామయ్య మంచి వ్యాపారి అయ్యాడు. అతను అప్పుడు గ్రహించాడు, ఒక చిన్న చుక్క పెద్ద వాక్యాన్ని ఆపగలదు, కానీ చాలా చుక్కలు కలిస్తే కథ కొనసాగుతుంది అని. జీవితంలో ప్రతి ముగింపు నిజంగా ముగింపు కాదు, అది ఒక కొత్త ప్రారంభానికి తలుపు లాంటిది. అందుకే రామయ్య తన పిల్లలకు ఎప్పుడూ చెప్పేవాడు, జీవితంలో ప్రతి ముగింపు వెనక ఒక కొత్త ప్రారంభం దాగి ఉంటుంది అని. ఎలా ఉంది కథ? ఈ కథను మన తేరాల రాజేంద్ర ప్రసాద్ గారు వ్రాసారు. మరి ఇంత మంచి కథ వ్రాసినందుకు వారికి అభినందనలు, విన్నందుకు మీకు శుభాకాంక్షలు. మరో కొత్త కథతో కలుద్దాం.